నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయందొండపాటి. నేను మీ వరలక్ష్మి. ఈరోజు మనం కాంచీపురంలో 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే అత్తి వరదరాజ స్వామివారి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. మీకు కూడా నాలా పురాతన కాలంలో కట్టిన కట్టడాలు, అలాగే ఆ కాలం నాటి శిల్పకళా నైపుణ్యం ఇలాంటివి ఇష్టపడితే మాత్రం మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ముందుగా వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మేము ఇప్పుడు కాంచీపురం వచ్చాం. కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయానికి వచ్చాం. అయాన్ అయాన్ హలో, ఎక్కడికి వచ్చాం? దండం పెట్టుకో. మామయ్య ఏడి, మామయ్య ఏడి, ఇక్కడికి రా. చూడు, నువ్వు ఏడుస్తున్నావు, వీడియోలో చూపిస్తా. అక్కడ ఉంది వరదరాజ పెరుమాళ్ ఆలయం. బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది కదా, దాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాం. ఏవో మరమ్మతులు జరుగుతున్నాయి అనుకుంటా టెంపుల్లో. ఇప్పుడైతే ప్రెసెంట్ టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. మేము ఇప్పుడే లైన్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. రండి ఒకసారి టెంపుల్ లోపల చూద్దాం. మనకి దీని పక్కనే మండపం ఉన్నది. ఒకసారి రండి, మండపం అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడడానికి అయితే చాలా బాగుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి, రండి చూడండి. ఈ గుడిలో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే, గుడి లోపలికి ఎంటర్ అవగానే ఎడం పక్కగా ఉంటుందండి 100 స్తంభాల మండపం. మీలో ఎవరైనా కాంచీపురం వస్తే మాత్రం ఈ గుడిని అస్సలు మిస్ అవ్వకండి. అందులోని ఈ 100 స్తంభాల మండపాన్ని చూడడం అయితే ఇంకా అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఆ లోపల ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో నేను ఇప్పుడు చూపిస్తాను, మీరే మీ కళ్ళతో చూడండి. ఈ మండపం లోపలికి వెళ్ళి చూడాలి అనుకుంటే ఎంట్రీ టికెట్ కూడా ఉంది. ఒక్కొక్క మనిషికి 10 రూపాయలు తీసుకుంటున్నారు.
మండపంలో ఉన్న ప్రతి ఒక్క స్తంభం మీద శిల్పాలు చూస్తుంటే అసలు ఆ కాలంలో వీటిని ఎలా చెక్కారా అని అనిపిస్తుంది. అసలు ఈ రాతి స్తంభాలకి ఆ డిజైన్స్ చూసారా ఎలా పెట్టారో. ఆ టైంలో ఈ హోల్స్ ని అసలు ఏం ఉపయోగించి పెట్టుంటారా అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి. నాకైతే అసలు లిటరల్లీ మాటలు లేవు, చూస్తున్నంతసేపు చూడాలనిపించింది. మీరు ఇక్కడ చూస్తున్న ఈ కోనేరుని అనంత సరోవరం అంటారు. 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే అత్తి వరదరాజ స్వామివారి విగ్రహాన్ని ఈ కోనేరు లోపలే ఉంచుతారండి. 10 అడుగుల నిలువెత్తుండే ఈ స్వామివారి విగ్రహాన్ని అత్తి చెట్టుతో తయారు చేశారంటండి. అందుకే ఈ స్వామివారిని అత్తి వరదరాజ స్వామి అంటారు. 40 సంవత్సరాలకు ఒకసారి ఈ స్వామివారిని కోనేరులోంచి తీసి 48 రోజుల పాటు పూజలు చేసి భక్తులకైతే దర్శనం ఇస్తారు. ఆఖరిసారిగా ఈ స్వామివారు 2019లో జూలై 1వ తారీఖు నుంచి ఆగస్టు 17వ తారీఖు వరకు భక్తులకైతే దర్శనం ఇచ్చారు. మళ్ళీ 40 ఏళ్ల తర్వాత అంటే 2059లో మాత్రమే ఈ స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు చూసారు కదండి ఈ స్తంభాల మీద ఉన్న శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ ఎలా చెక్కారా అని ఆలోచిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంతకు మించి ఆశ్చర్యాన్ని కలిగించే ఇంకో విషయాన్ని నేను మీకు చూపిస్తాను రండి. ఇనుముతో చేసిన సంఖ్యలను మనం చాలా చోట్ల చూసే ఉంటాం. కానీ రాతితో చేసిన సంఖ్యలని నేను మొదటిసారి చూస్తున్నానండి. వీటిని చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎదురుగా మీకు ఒక చిన్న గోపురం కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ లో. ఆ మండపానికి కూడా పైన 4 పక్కల ఈ సంఖ్యలు ఉన్నాయి. అలాగే ఈ 100 స్తంభాల మండపానికి కూడా చుట్టూరా ఇలాంటి రాతి సంఖ్యలు అయితే ఉన్నాయండి. పైకి వెళ్లి చూస్తే మండపం మధ్యలో ఒక పీఠంలా ఉంది. మనం దీన్ని అబ్జర్వ్ చేయకపోతే జనరల్ గా అన్ని చోట్ల చూసే పీఠంలానే ఉంది అని అనుకుంటాం. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇక్కడ చూడండి. కూర్మం ఉంటుంది కదా, అంటే తాబేలు. ఒక తాబేలు మీద ఈ పీఠం ఉన్నట్లుగా అయితే మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ తల కనిపిస్తుంది, అలాగే 4 పక్కల కూడా కాళ్ళు కనిపిస్తాయి. ఈ కూర్మానికి పీఠానికి మధ్యలో చూస్తే చాలా దేవతల శిల్పాలు, అలాగే కొన్ని రకాల నాట్య భంగిమలను కూడా చెక్కారండి. ఇవి కూడా చూడడానికి నాకు చాలా బాగా అనిపించింది.
మీకు నా వెనక కనిపిస్తుంది కదా, ఇదే మండపం. మొత్తం ఇదంతా కూడా మండపం అన్నమాట. మీకు ఇప్పుడు లోపలంతా చూపించాను కదా, అలాగే బయట కూడా చూపిస్తా చూడండి. ఇక్కడికి ఎక్కువ మంది వచ్చేది అయితే బంగారు బల్లి, వెండి బల్లి ఉంటుంది కదండి, వాటిని దర్శనం చేసుకోవడానికి. వాటిని జీవితంలో ఒక్కసారైనా ముట్టుకుంటే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా. మేము కూడా మొదటిసారి వచ్చామండి వాటిని దర్శనం చేసుకోవడానికి. ఎక్కువ మనం సెలవు రోజుల్లోనే ఇలాంటి గుళ్ళకు దర్శనాలకు వస్తూ ఉంటాం కాబట్టి రష్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. అందులోనూ ప్రత్యేకించి వెండి బల్లి, బంగారు బల్లి గుడికి అయితే ఇంకా క్యూ లైన్ ఉంటుందని బయట అందరూ చెప్తున్నారు. మేము ఈ గుడి లోపలికి వచ్చే ముందే ఒక రెస్టారెంట్ లో భోజనం చేసి వచ్చాం. అప్పుడే దర్శనం కంప్లీట్ అయ్యి వచ్చిన వాళ్ళు కొంతమంది మాతో మాట్లాడారు. క్యూ లైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, మీకు ఏదైనా వాటర్ అది కావాలంటే ముందుగానే తీసుకుని జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మాకు చెప్పి పంపించారు. తమిళనాడులో మధ్యాహ్నం 12ంటికి గుళ్ళన్నీ కూడా క్లోజ్ చేసేస్తారని చాలా మందికి తెలిసిన విషయమే. మరలా వాటిని సాయంత్రం 4ంటికి మాత్రమే తెరుస్తారండి. సరే కదా అని 4ంటికి మాత్రమే వెళ్దాం అనుకుంటే క్యూ లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము భోజనం చేసేసిన తర్వాత గుడి లోపలికి వచ్చి ఆ మండపము ఇంకా గుడి చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా ఒకసారి చూసుకుని క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. మూడు గంటలకు వెళ్ళి మేము క్యూ లైన్లో కూర్చున్నాము. 4 అవుతుంది అనేసరికి చూడండి జనాలు ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. ఒక రకంగా మేమే ముందున్నామని చెప్పుకోవాలి. 4ంటికి క్యూ లైన్ వదిలే టైంకి వెనక్కి తిరిగి చూస్తే లైన్ చాలా వెనక్కి వెళ్ళింది. ముందుగా మనం అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. అమ్మవారి దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం. అక్కడ ఒక టికెట్ కౌంటర్ పెట్టారు. వెండి బల్లి, బంగారు బల్లి దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే మనిషికి 5 రూపాయలు చొప్పున టికెట్కి తీసుకుంటున్నారు. అలా అక్కడ టికెట్స్ తీసేసుకుని స్వామివారి దర్శనానికి అయితే వచ్చాం.
మొత్తానికి అక్కడ దేవుళ్ళ దర్శనాలన్నీ పూర్తి చేసుకుని వెండి బల్లి బంగారు బల్లి దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా మంది ఇంతకుముందు చెప్పారండి ఇక్కడ కొంచెం రద్దీ ఎక్కువగా ఉంటుందని. కాకపోతే అక్కడ ఒక ఆవిడ కాసేపు ఆగండమ్మా ఊడ్చే వరకు, తర్వాత ప్రశాంతంగా దర్శనం చేసుకుందరు గానీ అని చెప్పి మమ్మల్ని ఆపారు. అలా ఆగడం చాలా మంచిదైందండి. అందువల్ల మేము చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం, అలాగే క్లియర్ గా కూడా చూడగలిగాం. అలా మొత్తం ప్రశాంతంగా దర్శనాలన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చాం. అలాగే ఇక్కడ కొన్ని రకాల ప్రసాదాలు కూడా అమ్ముతున్నారండి. రకానికి ఒకటి చొప్పున మేము కూడా తీసుకున్నాం. చాలా మందికి నేరుగా వచ్చి చూసే అవకాశం లేకపోవచ్చు, కాబట్టి ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా చూపించడానికి అయితే ప్రయత్నించానండి. ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పలకరిస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.